ఈసారి ఏపీలో ఏ గవర్నమెంట్ మార్పు రాబోతుంది. ఓకే, కారణాలు అభివృద్ధి లేదు, అంత సర్వనాశనం చేస్తాడు, అప్పులు గోళ్ళు వేస్తారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మార్పు కోరుతున్నా మెజార్టీ వస్తుంది. ఏ వసంత ప్రసాద్కే ఉంది. చూసుకున్నట్లయితే 170 స్థానాలు అంటున్నారు, ఎన్ని రావచ్చు? అది చెప్పలేమండి. మెజార్టీ వస్తుంది. ఈ ఉమ్మడి పద్ధతిలో కలిశారు కదా వీళ్ళంతా. సో చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా లేకపోతే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారు? ఈసారి చంద్రబాబు నాయుడు తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇంక కొన్ని రోజుల వ్యవధి ఉంది. ఈసారి ఎలా ఉండబోతున్నారు? ఒక వైసీపీ, ఒక టీడీపీ, ప్రజలు ఏమైనా మార్పు లేదు, సమానం వస్తేనే ఐడియా. ఒక పక్క ఈ ఉమ్మడి పద్ధతి ఏదైతే ఉందో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు. సో ఈసారి ఎలా ఉండబోతుంది? వైసీపీ ప్రకారంగా ఏమి అందల. ఒక సంవత్సరం అంది, 4 సంవత్సరాలు అందల. దాంట్లో గ్యారంటీ లేదు. ఈ టీడీపీ వాళ్ళు వస్తే అలా కలుపుతామని చూస్తున్నాం. మరి ఇంకో పక్క చూసుకుంటే ఈ నియోజకవర్గ పరంగా ఇద్దరు ఉన్నారు, ఒక వసంత కృష్ణప్రసాద్ గారు, ఇంకొకరు తిరుపతిరావు గారు. రీసెంట్ గా ఆయన ఛాన్స్ అవ్వడం జరిగింది తిరుపతిరావు గారు వైసీపీ నుంచి. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఆయన డీజేపీ నిలబడగలుగుతారు? వసంతకి ఇష్టం ఫస్ట్ నుంచి కామన్ మాట. ఈ కొత్త ఆయన కదా, చూడాలి. సో ఫైనల్ గా చూసుకుంటే 170 స్థానాలకు ఎన్ని రావచ్చు అంటారు? ఆ విషయంలో ఐడియా లేదు. సార్ ఒక పక్క చూసుకుంటే మనకున్న 2 గుర్తులు ప్రథమంగా ఉమ్మడి పద్ధతితో కలిసినా కానీ ఒకటి సైకిల్, ఒకటి ట్రాక్స్. 13వ తారీఖు మే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ప్రజలను మార్పు కోరుకుంటున్నారా, ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయిపోతారు? తెలుగుదేశం వస్తుంది పక్కాగా. 175కి 175 తెలుగుదేశమే. మరి ఒక పక్క చూసుకున్నట్లయితే ఈ ఉమ్మడి కూటమిలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసారు, ఎలా ఉండబోతుంది? టీడీపీ, జనసేన, బీజేపీ పక్కా. తెలంగాణ ఒకవేళ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో మీకు ఎంతవరకు లబ్ధి చేయండి? మాకేమీ లభించలా. ఎలస్థలం అన్నారు, అదేమీ రాలా. ఎక్కువగా ఉన్నది ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళకి ఒక్కరు రాలా. ఆ ఇల్లు ఉన్నాయో లేవో అని ఆరా తీసి వాళ్ళకి ఎత్తే మంచిది, కానీ మళ్ళీ ఓటు అనేది వేయగలుగుతారు. లేకపోతే ఇంక ఓటు ఎందుకు వేస్తారు? ఒకసారి నమ్మిన వాళ్ళు రెండోసారి నమ్మే పని లేదుగా. మరి ఇన్నిసార్లు నియోజకవర్గంలో గెలిచిన ఆయన, ఇంత పని చేసిన ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తీసుకుంటున్నారు? ఆయన అన్ని ఇవ్వగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు, మాట మీద నిలబడే మనిషి. మరి చూసుకున్నట్లయితే ఒక పక్క సంక్షేమంతోనే ముందున్నానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. అభివృద్ధి, ఉద్యోగాలు ఎప్పుడో అయిపోయినాయి. నా మాటగా చెప్పాలంటే ఒకటే, పక్కాగా 175కి 175 రాకపోయినా 170 అన్న వచ్చినా తెలుగుదేశం పార్టీయే మెజార్టీలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు, ఒక పక్క వసంత కృష్ణప్రసాద్ గారు, ఇంకొకళ్ళు ఎవరైతే రీసెంట్ గా నామినేషన్ వేసి కొత్త అతనికి ఛాన్స్ ఇచ్చారు వైసీపీ తరఫు నుంచి తిరుపతిరావు గారు. ఎవరైతే రావచ్చు రాకపోవచ్చు తెలీదు, మాత్రం చంద్రబాబు నాయుడు గారు. అయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. ఒక పక్క టీడీపీ, ఒక పక్క వైసీపీ, 2 ప్రధాన పార్టీలు మాయే గెలుపంటున్నారు. మీ అవగాహన ప్రకారం ఎవరు రావచ్చు సార్? కూటమే వస్తుంది సార్. ఒక పక్క చూసుకున్నట్లయితే అభివృద్ధి, సంక్షేమమే ప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము విదేశాలు బావాలి రాష్ట్రాలు. ఓకే, ఒక పక్క చూసుకుంటే ఉద్యోగ కల్పన, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్ కే ప్రథమ పేట అంటున్నారు చంద్రబాబు గారు. ఎలా ఉంది సార్? ఆయన చేస్తారు. ఓకే, ఈ ఇక్కడ ఒక్కటి కూడా చేయడా ఈ జగన్ సార్. మరి అన్ని అబద్ధాలే. ఓకే, అది ఈయన పెట్టిన సంక్షేమ పథకాల్లో మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? ఏమి లబ్ధి కోరలా. నాకు పింఛన్ ఉంటే కరెంట్ కానిందని తీసి పారదండి. ఓకే, అది చెప్పండి సార్. ఇంకేమైనా ఉన్నాయా నెగిటివ్స్ ఏమైనా? ఇంకేం ఉండేది ఏముంది, కరెంటు ఎక్కువ కారిందని నా పింఛన్ తీసేశారు. ఓకే, మామూలుగా ఈ రోడ్లు బాగు జాత ఏం లేదు. ఓకే, అన్ని గుంటలు మలకలు పల్లాలి. ఓకే, ఒక్క రోడ్డు బాగు చేయడా. ఇంకా ఏం సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో? మరి సార్ ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళేమో వసంత కృష్ణప్రసాద్ గారు, రెండో తిరుపతిరావు గారు. ఈసారి ఎవరు రాబోతున్నారు సార్ ఇక్కడ? మళ్ళీ కృష్ణప్రసాదే గెలుస్తాడు. ఓకే, సో చూసుకున్నట్లయితే ఈసారి ఏపీ రాష్ట్రంలో వీబోయే గాలి ఫ్యాన్ అంటారా, సైకిల్ అంటారా? సైకిల్కే. నేను ఏదే చెప్పటం కాదు, మీకు మీడియాకు కూడా తెలుసు. ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళు మొత్తం సైకిల్ పార్టీలో చేరిపోతున్నారు కుప్పలుగా. అది ఫైనల్ గా నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరిని చూడబోతున్నారు? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.